హాయ్ హలో ఉషా చేతి రుచులకు స్వాగతం. నేను ఈరోజు అటుకులతో టిఫిన్ చేస్తున్నాను. మా దగ్గర మేము దాన్ని అటుకుల టిఫిను అంటాము. కొంతమంది అటుకుల ఉప్మా, కొంతమంది పోహ అనేసి రకరకాలుగా అంటూ ఉంటారు. కానీ సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. మామూలుగా ఉప్మా మనం ఏ విధంగా చేసుకుంటామో అలానే సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరికి తెలియని వాళ్ళకి, కుకింగ్ తెలియని వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా బాండి పెట్టుకొని అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని నూనెలో బాగా వేపుకోవాలన్నమాట. సపరేట్గా ఒక గిన్నెలో అటుకుల్ని వేసి నీళ్ళల్లో కొద్దిగా 2 నిమిషాలు నానబెట్టాలి. ఎక్కువసేపు నానబెడితే ఏమవుతుందంటే మెత్తగా అవుతుంది అన్నమాట. చాలాసేపు నానబెట్టకూడదు. ఒక నిమిషం నానబెట్టేసి తీసి ఇవి బాగా వేగాక దీంట్లో బాండీలో వేసేసుకొని అంతా కలుపుకోవాలన్నమాట. అందులో బాగా కలిపేసి పైన మనకు ఉప్పు చల్లుకున్నాం అనుకోండి, ఉప్పు వేసుకున్నాం అనుకోండి. కొంతమంది కొత్తిమీర వేసుకుంటారు. మన ఇష్టం, ఏవంటే వేసుకోవచ్చు. మీకు ఇష్టం అనుకుంటే వేసుకోండి. నేనైతే ఏం వేసుకోలేదు. ఇలా సింపుల్గా చేసుకున్నాను. ఎలా ఉందో ఒకసారి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.